సరే ఫైనల్ ఒకటి చెప్పండి. అసలు తెలంగాణలో చేపట్టినటువంటి బీసీ కులగణన అంశం పైన గానీ, లేకపోతే అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పైన గానీ, అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ మీరు చెప్పలేదు. చెప్పాలి ఎగ్జాక్ట్‌గా. ఒక్కటేనండి. యావత్ భారతావనిలో భారతీయ జనతా పార్టీకి ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ ప్రకారమే భారతీయ జనతా పార్టీ మేలుతుంది తప్ప ప్రత్యేకించి ఇక్కడ మెదిలేటువంటి అవకాశం ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు. మా పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటే ఇవాళ మా నినాదం. నేను అడిగేది వినండి ఒకసారి. ఒకవేళ ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? కేంద్రంకు దానికి ఉన్న పరిధి, దానికి ఉన్న ఆలోచన విధానం ఉంటది. కేంద్రం ఏం చేయాలో అది చేస్తుంది కదా. అంటే నేను అంటున్నా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈ యొక్క కులగణన చేపట్టింది. అంటే మీరు దీనికి వ్యతిరేకమా? సంపూర్ణ కులగణన ఉండాలి. ఉంటే సంపూర్ణం చేయాలి. 42% మేము అన్నాం కాబట్టి 42%కే దీన్ని కుదిస్తాను కరెక్ట్ కాదు. 42 ఉన్నదా, అది 52 ఉన్నదా, 42 కంటే తక్కువ ఉన్నదా? తక్కువ ఉండే కూడా ఎక్కువ చేస్తారా? తక్కువ ఉన్నా కూడా ఎక్కువ చేస్తారా? అందుకనే ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్గా మీ లెక్క మీరు తేల్చుకొని మా లెక్క మాకు అప్పచెప్పారు. సరే, భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియాలో ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ మాత్రమే మనం మా ఆలోచన విధానం ఉంటుంది. సార్, నిజంగానే భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉందా? ఖచ్చితంగా ఉంది. లేకుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి లైన్లా, లేకుంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇవాళ లేకుంటే హర్యానా ముఖ్యమంత్రి, ఇవాళ దేశ ప్రధానమంత్రి. మామూలు విషయం కాదు కదా. ఎన్నడన్నా చేసినలా మీరు? ఎన్నడన్నా అయ్యే అవకాశం ఉన్నదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావులే కావాలి, లేకపోతే ఒకనాడు సోనియాని చేద్దాం అనుకున్నారు. విదేశీ మూలాలు ఉన్నాయి కాబట్టి, చట్టం ఒప్పుకోదు కాబట్టి కాలే. నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ బిడ్డే ఉన్నది. ఇదేనా మీది? మీ పరిపాలనకి ఇదేనా? మీ పరిపాలన ఏంటిది? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడేం చేసిన మీరు? ఉమ్మడి రాష్ట్రంలో మీరేం చేసిన? మీ స్టాండ్ ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరేం చేశారు బీసీలకు, భారతీయ జనతా పార్టీకి? ఖచ్చితంగా బీసీకి నాయకత్వం ఇచ్చే ఆలోచనలు మేము ఉన్నాం. ప్రజలు రావాలి కదా, ప్రజలు కూడా మమ్మల్ని గమనంలోకి తీసుకోవాలి కదా. మా ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది కదా ఇదంతా. ఇవాళ మేము 8 అసెంబ్లీలకు వెళ్తే 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. అంటే 8 ఏళ్ళు 56 సీట్లలో మా ప్రాధాన్యత ఉన్నది. ఇంకో 10 సీట్లలో కూడా మేము ఉన్నాం. అంటే భారతీయ జనతా పార్టీని గుర్తించే రోజులు తెలంగాణలో కూడా వస్తాయి. అప్పుడు మా యొక్క స్టాండ్, మా యొక్క ఆలోచన విధానం, బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామన్నాం. ఖచ్చితంగా అయి తీరుతాడు కూడా బీజేపీ. అంటే బీజేపీలో అవుతారా లేకపోతే ఏ పార్టీలోనే అవుతారా? బీజేపీలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అనేటువంటి ఒక బండి సంజయ్ని, అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అర్ధంతరంగా ఎందుకు తీసేసారు? మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక రెడ్డిని అధ్యక్షుడు ఎందుకు నియమించారు? అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా రాబోయే రోజుల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల ప్రకారం మెదులుతారు ఈ పార్టీ. ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ని తీసుకుపోయి కేంద్రంలో హోంశాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. బీసీలకు ఇచ్చిన గౌరవమే ఇది. ఇవాళ మునూరు కాపులకు ఇచ్చిన గౌరవమే ఇది. ఇవాళ నిజామాబాద్ ఎంపీగా ఇలా గౌరవించుకుంటాను. మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఆయనకు ఒక ముదిరాజు బిడ్డకి ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అది 2 పార్లమెంట్లను మించి ఉన్నటువంటి సంఖ్యాబలం ఉండేటువంటి సంఖ్యకి ఇచ్చిండు. ఇది మామూలు విషయం ఏం కాదు. బీసీల ఏడల మా చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం ఏ పార్టీకి కూడా ఉన్నదని నేను అనుకుంటలేను. ఉండద్దని కూడా నేను. పార్టీలకు కాదు, ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ప్రజలకు ఉంటే మాత్రమే వీళ్ళని గౌరవిస్తాను. ప్రజలకు ఉంది కాబట్టి, ప్రజలకు ఉంటేనే వీళ్ళని గౌరవిస్తాను, వీళ్ళని ఆదరిస్తాను, వీళ్ళని హక్కున చేర్చుకుంటాను. మీరు ఏదైతే చెప్పినటువంటి బీసీ సీఎం అనే కాన్సెప్ట్, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డిని పెట్టేస్తే ప్రజలు నమ్మిర్రా? నమ్మలేదు. మిమ్మల్ని 8 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసిర్రు ప్రజలు. అందుకే కదా బీసీ సీఎం అనే కాన్సెప్ట్ విఫలమైంది. ఇప్పుడు ఒక్కటేనండి, అదే స్థానం కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండగానే 8 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి ఆలోచన విధానమే మళ్ళా తక్షణమే 6 నెలల లోపే జరిగిన ఎన్నికలలో అదే అధ్యక్షుడు ఉన్నాడు. కానీ 8 పార్లమెంట్ సీట్లను గెలిపించలే. అది మామూలు విషయం కాదే. ఎందుకంటే అప్పుడు అనుమానం ఉండే, ప్రజలకు ఒక అనుమానం. ఏం అనుమానం? ఈ బీజేపీ కూడా అందుకోవడం. బీజేపీ బీసీ ముఖ్యమంత్రినే చేతనంటాడు, కానీ అందుకోవడం వెనకైంది సుమా నినాదం. వీళ్ళను అసెంబ్లీ మెంబర్లని సెలెక్ట్ చేసుట్లా కూడా లేట్ అవుతుంది సుమా. మరి వీళ్ళ మీద బీసీ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఆలోచన విధానం చేస్తే అందుకపోతాడో ఏమో కేసీఆర్ అని మూలకున్న కాంగ్రెస్ పార్టీని
మూలకున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ముందటేసి ఇవాళ మీరు చూస్తే తెలుస్తుందండి. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల రాజ్యం. కేసీఆర్ ఎంబడి ఉన్నారు, ఇదే మెజారిటీ బీసీలు. మీరు కూడా కేసీఆర్ తోనే ఉన్నారు కదా చాలా రోజులు. నేను మిత్రునిగా అంతరంగీకునిగా మెదిలా, మళ్ళీ ఏమనుమానం లేదు. చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ కొని ఆనాడు ఉన్న పరిస్థితులల్లో చిన్న రాష్ట్రాలు కావాలనేటువంటి ఆకాంక్ష. 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అనేక మందిని నాలాంటి వ్యక్తులు అనేక మంది బీజేపీ పార్టీని వీడి మేము తెలంగాణ రాష్ట్రంతో కలిసి సర్వీస్ చేసినాం. చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించాలనేటువంటి ఆకాంక్ష కోసం మాత్రమే పోయినాం తప్ప ఏమో ఆశించి కాదు. సరే, ఫైనల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఎప్పటి వరకు పూర్తవుతుంది? రోజులే. దానికి కారణం ఏంటంటే మా దగ్గర సిస్టమ్ ఉంటుంది. మండల అధ్యక్షులు కావాలి, అయిపోయింది. జిల్లా అధ్యక్షులు కావాలి, దాదాపు కొంతమంది నియామకమయ్యారు మొన్న. మెజారిటీ జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత 50% ఎబో అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అవుతుంది. అతి తొందరనే రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే అవకాశం కనబడుతుంది? ఒక విషయం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఏమైనా రెడ్ల ఓరియంటేషన్ పార్టీగానే ఉంటుంది. రెడ్ల ఓరియంటేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే వెంగళరావు లాంటి. ఇవాళ బీఆర్ఎస్ కానీ అది టీఆర్ఎస్ కానీ అది ఏదైనా కూడా ఆయన కుటుంబ సభ్యులు, అంతకంటే అవకాశం లేదు, అంతకంటే అవకాశం కనిపించలేదు. ఏదైనా కొద్దిగా గొప్ప అవకాశం ఉంటే, బీసీలకు అవకాశం ఉంటే అది బీజేపీ మాత్రమే. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిండ్రు, ఇవాళ హోమ్ మినిస్టర్గా చూస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కదా పీసీసీ ప్రెసిడెంట్ని, బీసీని. చేయొచ్చు, నేను ఏమంటానంటే చేయలేదని అంటలేదు. ముఖ్యమంత్రి జాగాల నుంచి చూపెట్టలేదు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా మాకు మెజారిటీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని బీజేపీ చెప్పింది. నేను అది జనం నమ్మలేదు, జనం రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేసుకోలేదు? అందుకుంటారా అనుకోరు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఎత్తుకపోతే ఎట్లా అని కాంగ్రెస్ పార్టీ ఒరవడిలోకి వెళ్ళిపోయాను. కాంగ్రెస్ పార్టీ అదే రెడ్డిని ముఖ్యమంత్రి